बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा। एक तू ही तो है बस हमारा, तुझसे रोशन है सबका सितारा। एक तू ही तो बस है किनारा, प्यारे बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा। ओम शांति। 3 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, तुम्हें సర్వీస్ की बहुत ఉచల్ आनी चाहिए। మీకు సేవ చేయాలని చాలా ఉత్సాహం ఉండాలి। జ్ఞాన और योग है तो दूसरों को भी सिखाओ। మీలో జ్ఞాన యోగాలు ఉన్నట్లయితే ఇతరులకు కూడా నేర్పించండి। సర్వీస్ की वृद्धि करो, సేవను వృద్ధి చేయండి। ప్రశ్న है, సర్వీస్ में उछल ना आने का कारण क्या है? సేవ చేయాలని ఉత్సాహం కలగకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు బాబా। किस विघ्न के कारण उछल नहीं आती? ఏ విఘ్నం వల్ల మీకు ఉత్సాహం కలగటం లేదు? ఉత్తర है, सबसे बड़ा विघ्न है क्रिमिनल ఐ। అన్నిటినీ మించినటువంటి విఘ్నం ఏంటి? అపవిత్ర దృష్టి। यह बीमारी सर्विस में उछलने नहीं देते। ఈ అపవిత్ర దృష్టి అనే రోగం ఏదైతే ఉందో అది సేవలో ఉత్సాహాన్ని కలగనీయదు। यह बहुत कड़ी बीमारी है। ఇది చాలా కఠినమైన రోగం। అగర్ క్రిమినల్ ఐ ठंडी नहीं हुई है, ఒకవేళ అపవిత్రమైన దృష్టి శాంతించలేదు అంటే గృహస్థ వ్యవహార్ మే దోనో పయ్యే ఠీక్ నహీ చల్తే। గృహస్థంలో ఉంటూ 2 చక్రాలు అంటే దంపతులిద్దరూ సక్రమంగా నడవలేరు। తో గృహస్థీ కా బోझ హో జాతా హై, అప్పుడు గృహస్థం భారం అవుతుంది। ఫిర్ హల్కే హో సర్వీస్ మే ఉచల్ నహీ సక్తే, అప్పుడు తేలికై వాళ్ళు సేవలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేరు। గీత్ హై, జాగ్ సజనియా జాగ్, అభి నవయుగ్ ఆయా కి ఆయా। ఓం శాంతి। మీఠే మీఠే బచ్చోనే యహ్ గీత్ సునా। మధురమైన పిల్లలు, మీరు ఈ పాట విన్నారా? ऐसे ऐसे 2-4 अच्छे गीत है वो सभी के पास होने चाहिए। ఇలాంటివి మంచి మంచి పాటలు ఉన్నాయి 4-5, అవన్నీ కూడా మీ దగ్గర ఉండవలసిందే। అందరి దగ్గర టేప్ మే భర్నే चाहिए, టేప్లో నింపుకోవాలి। अब यह तो गीत మనుష్యోं का बनाया हुआ कहेंगा, అంటే ఇవి మనుషులు తయారు చేసినటువంటివి అంటారు। డ్రామా అనుసార్ టచ్ కియా హువా హై, డ్రామా ప్రకారంగా వాళ్ళకు అందించడం జరిగింది, టచింగ్ ఇవ్వడం జరిగింది। జో ఫిర్ బచ్చోం కో కామ్ ఆ జాతా హై, అవే మీకు పనికొస్తున్నాయి కదా పిల్లలకి। ఐసే ఐసే గీత్ బచ్చోం కో సుననే సే నషా చढ़ता है, ఇలాంటి పాటలు వినడం వల్ల మీకు చాలా నష వస్తుంది అంటున్నారు బాబా। బచ్చోం కో తో నషా చढ़ा रहना चाहिए, పిల్లలకి ఎప్పుడు కూడా నష ఉండాల్సిందే కదా। అభి హమ్ నయి రాజాయి స్థాపన కర్ రహే హై, మేము నూతన రాజ్య స్థాపన చేసుకుంటున్నాము అని రావణ్ సే లే రహే హై, రావణ్ నుంచి మేము మా రాజ్యాన్ని మేము తీసుకుంటున్నాము। జైసే కోయి లడితే హై తో ఖ్యాల్ రహతా హై నా, ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళకి ఆలోచన ఏమొస్తుంది? ఇన్కి రాజాయి హబ్కర్ లేవే, వీళ్ళ రాజ్యాన్ని మేము దోచుకోవాలి అని అనిపిస్తుంది। ఇన్కా గాంవ్ హమ్ అప్నే హాత్ కరే, వీళ్ళ ఊరిని మేము మా గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకుంటారు। అబ్ వహ్ సబ్ హద్కే లియే లడితే, కానీ వాళ్ళు ఈ యొక్క స్థూలమైన విషయాల్లో గొడవలు చేసుకుంటారు। తుమ్ బచ్చోంకి లడాయి హై మాయా సే, కానీ మీ యుద్ధం ఎవరితో? మాయతోనమాట। జిస్కా సివాయ్ తుమ్ బ్రాహ్మణోంకే ఔర్ కోయి కో పతా నహీ, ఈ విషయం బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవరికి తెలియదు అంటున్నారు బాబా। तुम जानते हो हमको इस विश्व पर गुप्त रीति राज्य स्थापन करना है, అంటే ఈ యొక్క ప్రపంచంలో మీరు గుప్తంగా రాజ్య స్థాపన చేయాలనే విషయం మీకు తెలుసు అంటున్నారు బాబా। అథవా బాప్సే వర్షా లేనా హై, అంటే బాబా నుంచి మనం వారసత్వం తీసుకోవాలి। इसको वास्तव में लड़ाई भी नहीं कहेंगे, దీన్ని పోట్లాట లేకపోతే యుద్ధం అని అనరు। ड्रामा अनुसार तुम जो सतो प्रधान से तमो प्रधान बने हो,
फिर సతో ప్రధాన్ बनना है. డ్రామా ప్రకారంగా మీరు సతో ప్రధానమైన ఆత్మలు తమో ప్రధానమయ్యారు, తిరిగి మళ్ళీ సతో ప్రధానం కావాలి. तुम अपने जन्मों को नहीं जानते थे, మీ జన్మల గురించి మీకు తెలియదు కదా. अभी बाप ने समझाया है, బాబా ఇప్పుడు మనందరికీ వివరించారు. और जो भी धर्म है उनको यह నాలెడ్జ్ మిల్నే की है नहीं, వేరే ధర్మాల వాళ్ళకి జ్ఞానము దొరికేది లేనే లేదు అంటున్నారు బాబా. బాప్ तुम बच्चों को బయట समझाते, పిల్లలైన మీకు మాత్రమే బాబా చెప్తారు. గాయా भी जाता है धर्म में ही ताकत है, ఏమంటారు మహిమ, ధర్మంలో శక్తి ఉంది అంటారు. భారతవాసిयों को यह पता नहीं कि हमारा धर्म क्या है, మీకు తెలియదు మా ధర్మం ఏదో అనేసి అంటున్నారు బాబా. तुमको बाप द्वारा पता पड़ा है कि हमारा आदि सनातन देवी देवता धर्म है, మాది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనే విషయము బాబా నుంచే మీకు తెలిసింది అంటున్నారు బాబా. बाप आकर फिर तुमको उस धर्म में ट्रांसफ़र करते हैं, బాబా వచ్చి మనం తిరిగి ఆ ధర్మంలోకి తీసుకెళ్తారు. तुम जानते हो हमारा धर्म कितना सुख देने वाला है, మన ధర్మం ఎంత సుఖాన్ని ఇస్తుందో మీకు తెలుసు. तुमको कोई से लड़ाई आदि नहीं करना है, మీరెవరితో కూడా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, పోట్లాడాల్సిన అవసరం లేదు. ऐसे तुमको तो अपने स्वधर्म में टिकना है और बाप को याद करना है. మనం చేయాల్సిందేంటి, మన స్వధర్మమైన శాంతిలో ఉండి బాబాని జ్ఞాపకం చేయాలి. इसमें भी टाइम लगता है, ఈ విషయంలో కూడా సమయం పడుతుంది. ऐसे नहीं कि सिर्फ कहने से टिक जाते, అనుకోగానే దాంట్లో ఉండిపోతారా స్థిరంగా. अंदर में यह स्मृति रहनी चाहिए, ఎప్పటికీ ఇది గుర్తుండాలి మీ లోపల. मैं ఆత్మ శాంత స్వరూపం, నేను ఆత్మను శాంత స్వరూపాన్ని అని. हम ఆత్మ అభి తమో ప్రధాన్ పతిత బని है, నేను ఆత్మ ఇప్పుడు తమో ప్రధానమై పతితమయ్యాను. हम ఆత్మ జబ్ శాంతిధామ్ మే థీ తో పవిత్ర థీ, నేను ఆత్మను శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేదాన్ని. फिर పాట బజాతే బజాతే తమో ప్రధాన్ బని, పాత్ర నటిస్తూ నటిస్తూ తమో ప్రధానమైపోయాను. అభి ఫిర్ పవిత్ర బన్కర్ హమ్కో వాపిస్ ఘర్ జానా హై, ఇప్పుడు నేను పవిత్రమై తిరిగి ఇంటికి వెళ్ళాలి. बाप से स्वर्ग लेने के लिए अपने को आत्मा निश्चय कर, बाप को याद करना है. బాబా నుంచి వారసత్వం తీసుకోవాలంటే ఆత్మగా నిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేయండి. तुमको నషా చెడేగా, हम ఈశ్వర్ की संतान हैं, అప్పుడే మీకు నషా వస్తుంది, మేము ఈశ్వరుడి పిల్లలమని. బాప్ को याद करने से ही వికర్మ వినాశ होते हैं, ఆయన జ్ఞాపకం చేయడం వల్లనే మీ వికర్మలు విదగ్ధం అవుతాయి. కిత్నా సహజ్ है, ఇదెంత సులభము. याद से हम पवित्र बन फिर శాంతిధామ్ में चले जाएंगे, బాబా జ్ఞాపకంలో మనం పవిత్రమై తిరిగి శాంతిధామానికి వెళ్ళిపోతాం. దునియా ఇస్ శాంతిధామ్ సుఖధామ్ కో భీ నహీ జాన్తీ, పాపం ప్రపంచం వాళ్ళకి ఈ శాంతిధామం ఏంటి సుఖధామం ఏంటి అది కూడా తెలియదు. ఏ బాతే కోయి శాస్త్రోं में नहीं है, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ కూడా లేవు. జ్ఞాన సాగర్ की है ही एक गीता जिसमें सिर्फ नाम बदल दिया, జ్ఞానసాగరుడిది ఉన్నది ఒకటే గీత, అందులో కూడా పేరు మార్చేశారు మీరు. సర్వకా సద్గతి దాత జ్ఞాన్ కా సాగర్ ఉస్ పరంపిత పరమాత్మకు కహా జాతా హై, అందరికీ సద్గతినిచ్చేవాడు జ్ఞానసాగరుడు ఆ పరమాత్మ ఒక్కడే. और कोई को జ్ఞానవాన్ కహ నహీ సక్తే, మిగతా ఎవరిని కూడా జ్ఞానవంతులు అనడానికి లేదు. జబ్ యహ వహ జ్ఞాన్ దే తబ్ తుమ్ జ్ఞానవాన్ బను, ఆయన జ్ఞానం ఇచ్చినప్పుడే కదా మీరు జ్ఞానవంతులయ్యేది. అభి సబ్ హై భక్తివాన్, ఇప్పుడు అందరూ భక్తి చేసేవాళ్ళు. తుమ్హీ తేనా అభి ఫిర్ జ్ఞానవాన్ బంతే జా రహే హో, మీరే ఇప్పుడు జ్ఞానవంతులు అవుతున్నారు. నంబర్ వార్ పురుషార్థానుసార్ జ్ఞానం కోయిమే కోయిమే నహీ, జ్ఞానం కూడా అందరిలో ఒక విధంగా లేదు, నంబర్ వారీగా కొందరిలో ఉంది కొందరిలో లేదు. తో క్యా కహెంగే, ఏమనాలి మరి. ఉస్ హిసాబ్ సే ఊంచ్ పద్ పా నా సకే, ఆ లెక్క ప్రకారం చూస్తే ఉన్నత స్థానం పొందలేరు. బాప్ సర్వీస్ కే లియే కిత్నా ఉछलते हैं, బాబా అన్నాడు సేవ కోసము ఎంత ఉత్సాహం చూపిస్తారు. బచ్చో మే అభి వహ తాకత్ ఆయి నహీ, కానీ పిల్లల్లో అలాంటి శక్తి ఇంకా రాలేదు. जो किसको अच्छी రీతి समझाए, ఎవరికైనా బాగా చెప్పగలిగేటువంటి శక్తి రాలేదు. ఐసీ ఐసీ యుక్తియా రచే, ఎలాంటి ఉపాయాలు ఆలోచించాలంటే. బల్ బచ్చే మెహనత్ కర్ కాన్ఫరెన్స్ ఆది కర్ రహే హై, పర్వాలేదు మీరు శ్రమపడి కాన్ఫరెన్స్లు అవి చేస్తున్నారు.
गोपों में कुछ ताकत है, అన్నయ్యలో కొంత శక్తి ఉంది, उनको ख्याल रहता है, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి, సంఘటన హో జిస్మే యుక్తియా నికాలి, అందరం కలిసి ఒక ఉపాయం ఏదైనా ఆలోచించాలి అని అనుకుంటారు. సర్వీస్ వృద్ధికో కైసే పాయి, ఏ విషయంలో అంటే సేవను ఏ విధంగా వృద్ధి చేయాలి అని. మాతా మార్ రహే హైనా, తలనొప్పి పెట్టుకుంటున్నారు కదా, నామ్ బల్ శక్తి సేన పరంతు పడి లిఖి నహీ హై, శక్తి సేన కానీ అక్కయ్యలు కానీ వాళ్ళు అంతగా చదువుకోలేదు కదా. కోయి ఫిర్ అన్పఢ్ భీ పడే లిఖేకో అచ్చా పడాతి, కొంతమంది చదువుకోని వాళ్ళు కూడా చక్కగా చదువుకున్న వాళ్ళకి బాగా చెప్పగలుగుతారు. బాబానే సంజాయా హై క్రిమినల్ అయి బడా నుక్సాన్ కర్తీ హై, ముఖ్యంగా అపవిత్ర దృష్టి చాలా నష్టం చేస్తుంది. ఏ బీమారీ బడి కడి హై, ఈ యొక్క రోగం ఏదైతే ఉందో అది చాలా కఠినమైంది. ఇస్లియే ఉచల్తే నహి, అందుకే మీరు సేవ చేయాలన్న ఉత్సాహంలో రాలేరు. తో బాబా పూछते हैं तुम युगल दोनों पहिए ठीक चल रहे हो, మీరు దంపతులు ఇద్దరు కూడా చక్కగా నడుస్తున్నారా జ్ఞానంలో. ఉస్ తరఫ్ కిత్నీ బడీ బడీ సేనాయే హై, బయట ప్రపంచంలో ఎంత పెద్ద పెద్ద గొప్ప సైన్యం ఉంది. స్త్రీయోం కా భీ జుండ్ హై, మహిళలతో కూడా పెద్ద గుంపులాగా ఉన్నారు. పడే లిఖే హై, చక్కగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉన్హోంకో మదద్ భీ మిల్తీ హై, వాళ్ళకి చాలా రకాలుగా సహాయం కూడా దొరుకుతుంది. తుమ్తో గుప్తు, మీరు గుప్తంగా ఉన్నారు. కోయి భీ నహీ జాన్తే కి ఏ బ్రహ్మా కుమార్ కుమారియా క్యా కర్తే హై, ఎవరికీ తెలియదు ఈ బ్రహ్మా కుమారి కుమారులు ఏం చేస్తున్నారు అనేది. తుమ్హారే మీ భీ నంబర్ వార్ హై, మీలో కూడా ఒకే రకంగా లేరు. గృహస్థ వ్యవహార కా బోజ్ సిర్ పర్ రహనే సే ఝుకే హుయే హై, గృహస్థ వ్యవహారం యొక్క భారాన్ని పెట్టుకోవడం వల్ల వంగిపోయి ఉన్నారు మీరు. బ్రహ్మా కుమార్ కుమారి कहलाते हैं परंतु वह क्रिमिनल आई ठंडी नहीं होती, పేరుకు మాత్రమే బ్రహ్మ కుమారి కుమారులని చెప్పుకుంటారు కానీ అపవిత్ర దృష్టి ఇంకా పోలేదు అంటున్నారు బాబా. దోనో పయ్యే ఏక్ జైసే హో బడా ముష్కిల్ హై, ఇద్దరు దంపతులు ఒకే విధంగా నడవడం చాలా కష్టము. బాబా బచ్చోं को सर्विस उठाने के लिए समझाते रहते, అందుకే బాబా పిల్లలు సేవ చేయాలని అందరికీ లిఫ్ట్ ఇస్తుంటారు. కోయి ధనవాన్ హై తో భీ ఉచల్తే నహీ, కొందరు బాగా ధనవంతులు ఉంటారు అయినా వాళ్ళకు ఉత్సాహం ఉండదు. ధన్కే భూకే హై, డబ్బు కోసం పడి చచ్చిపోతుంటారు. బచ్చా నహీ హోగా తో గోదుమే లేతే హై, పిల్లలు లేరంటే దత్తత తీసుకుంటారు. ఉచల్ నహీ ఆతినా, అలాంటి వాళ్ళకి ఉత్సాహం రాదు కదా. బాబా హమ్ బైటే హై, హమ్ బడా మకాన్ లేకర్ దేతే హై, బాబా మేము ఉన్నాం కదా, మేము పెద్ద ఇల్లు తీసుకొని ఇస్తాము అని చెప్పారు అన్నమాట. బాబాకి నజర్ ఢిల్లీ పర్ విశేష హై, బాబా యొక్క దృష్టి ఢిల్లీ మీద ప్రత్యేకంగా ఉంది. క్యూంకి ఢిల్లీ హై క్యాపిటల్ హెడ్ ఆఫీస్, ఎందుకంటే అది రాజధాని నగరము, ముఖ్య సేవా కేంద్రం. బాబా कहते हैं ఢిల్లీ మే విశేష సేవా కా ఘెరావ్ డాలో, ఢిల్లీలో చాలా ముఖ్యంగా సేవ చేసేటువంటి ఏర్పాటు చేయండి. కోయి కో సమझाने के लिए अंदर घुसना चाहिए, ఎవరికైనా చెప్పడానికి మీరు చొచ్చుకొని వెళ్ళాలి. గాయా భీ హువా హై कि పాండవం కో కౌరవం సే 3 पैर పృథ్వీ కి భీ నహీ మిల్తే, ఏమంటారు పాండవులకి కౌరవుల దగ్గర నుంచి ఒక సూదిమన మోపినంత స్థానం కూడా 3 అడుగుల స్థానం కూడా దొరకలేదు అని. ఏ కౌరవ్ అక్షర్తో గీతా కా హై, కౌరవులు అనేది గీతలో ఉన్నది. భగవాన్ నే ఆకర్ రాజయోగ్ సిఖాయా, కానీ భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించారు కదా, ఉస్కా నామ్ గీతా రఖా హై, అందువల్ల దాని పేరు గీత అని పెట్టారు. పరంతు గీతాకే భగవాన్కు భూల్ గయే, పేరైతే పెట్టారు కానీ భగవంతుడి పేరు మర్చిపోయారు. ఇస్లియే బాబా గడి గడి कहते रहते, అందుకే మాటి మాటికి బాబా ఏం చెప్తుంటారు, ముఖ్య ఇస్ పాయింట్ కో హీ ఉఠానా, ముఖ్యంగా గీతా భగవానుడెవరు అని ఈ విషయాన్ని మీరు తీసుకోండి. ఆగే బాబా कहते थे బనారస్ కే విద్వత్ మండలి వాళ్ళంకో సమझाओ, పూర్వం ఏం చెప్పేవారు బాబా, బనారస్లో పండితులు ఉంటారు వాళ్ళకి చెప్పండి అనేసి. బాబా యుక్తియాతో బతలాతే रहते हैं, ఎన్నో ఉపాయాలు చెప్తూ ఉంటారు. ఫిర్ అచ్చి రీతి కోషిష్ కర్నీ హై, చక్కగా ప్రయత్నం అయితే చెయ్యాలి కదా మీరు. బార్ బార్ సమझाते रहते हैं, మాటి మాటికి చెప్తూ ఉంటారు బాబా. నంబర్ 1 ఢిల్లీ మే యుక్తి రచో, ఢిల్లీ నంబర్ 1 కదా, దాంట్లో ఉపాయాలు ఆలోచించండి. సంఘటన మే భీ ఏ విచార్ కరో, అందరూ కలిసి ఆలోచించండి. మూల బాత్కి బడా మేళా ఆది ఢిల్లీ మే కైసే కరే, ముఖ్య విషయం ఏంటి, పెద్ద మేళా ఎలా చేయాలి ఢిల్లీలో అనే విషయం ఆలోచించండి.
वो लोग तो दिल्ली में कुछ भी बहुत ही भूख हड़ताल आदि करते हैं, ఢిల్లీలో చాలా నిరాహార దీక్షలు చేస్తారు కదా వాళ్ళు. तुम तो ऐसा कोई काम नहीं करते हो, మీరు అలాంటి పని ఏం చేయొద్దు, చేయరు కూడా. లడ్నా జగడ్నా కుచ్ नहीं, ఎలాంటి జగడాలు వద్దు, మనకు గొడవలు వద్దు. तुम तो सिर्फ सोए हुए को जगाते हो, అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మీరు మేల్కొల్పుతారంతే. ఢిల్లీ वालों को ही मेहनत करनी है, काम नहीं करते हो. ఢిల్లీ వాళ్ళే ఎక్కువ శ్రమ చేయాలి. तुम तो जानते हो हम ब्रह्मांड के मालिक, फिर कल्प पहले माफिक, सृष्टि के भी मालिक बने. మీకు తెలుసు మేము బ్రహ్మాండానికి కూడా యజమానులము, గత కల్పంలో లాగా సృష్టికి కూడా యజమానులమేమే. ఏ పక్కా హై జరూర్, ఇది గట్టిగా దృఢంగా పెట్టుకోండి మనసులో. విశ్వకా మాలిక్ బననా హీ హై, ఏంటది, మేము విశ్వ యజమాని కావాల్సిందే. అభి తుమ్కో 3 पैर పృథ్వీ కే భీ క్యాపిటల్ మే హీ చాహియే, ఈ 3 అడుగుల స్థానం కూడా రాజధాని నగరంలోనే కావాలి. జో వహా జ్ఞాన్ కే గోలే చోడే, అక్కడ జ్ఞానం యొక్క విషయాలను మీరు చెప్పాలి కదా. నషా చాయియేనా, నషా రావాలి కదా మీకు. బడోంకా ఆవాజ్ చాయియేనా, గొప్ప గొప్ప వాళ్ళ యొక్క మాటలు ఉండాలి కదా. ఇస్ సమయ భారత్ సారా గరీబ్ హై, ఇప్పుడు భరతఖండం అంతా కూడా పేద దేశం. గరీబోంకి సేవా కర్నే కే లియే హీ బాప్ ఆతే హై, పేదల సేవ చేయడానికే బాబా వస్తారు. ఢిల్లీ మే తో బహుత్ అచ్చి సేవా హోనీ చాహియే, ఢిల్లీలో చాలా బాగా సేవ జరగాలి. బాబా ఇషారా దేతే రహతే హై, ఢిల్లీ భలే సమస్తే హై, బాబా హమారా అటెన్షన్ ఖించవాతే, బాబా మాకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఆపస్ మే చీరకండ్ హోనా చాహియే, అందుకని మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. అప్నా పాండవం కా కిలాతో బనాయే, పాండవులు కోటను తయారు చేయండి కలిసిమెలిసి ఉండి. ఢిల్లీ మే తో బనానా పడేగా, ఢిల్లీతో అయితే కోట కట్టాలి కదా. ఇస్మే దిమాగ్ బడా అచ్చా చెయ్యి, దీంట్లో బాగా తెలివి ఉండాలి. బహుత్ కుచ్ కర్ సక్తే, ఉంటే చాలా బాగా చేయొచ్చు ఎంతో. वो लोग गाते तो बहुत है, భారత్ हमारा देश है, బయట వాళ్ళు ఏమంటారు, భారతదేశం మాది అంటారు. हम ऐसे करेंगे, మేము ఇలా చేస్తాము అంటారు. పరంతు ఖుద్ మే కుచ్ భీ దమ్ नहीं, కానీ వాళ్ళలో ఏమీ ధైర్యమే లేదు. సివాయ్ ఫారిన్ కి మదద్ సే ఉఠ్ नहीं सकते, కేవలం ఫారిన్ విదేశీయుల సహాయం లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. తుమ్కో తో బహుత్ మదద్ మిల్ రహీ హై బేహద్ కే బాప్ సే, మీకు ఈ అనంతమైన తండ్రితో ఎంతో సహాయం దొరుకుతుంది కదా. ఇత్నీ మదద్ కోయి దే న సకే, బాబా ఇచ్చేలాంటి సహాయం మరెవరు ఇవ్వలేరు మీకు. అబ్ జల్దీ కిలా బనానా హై, ఇప్పుడు తొందరలో మీరు కోట తయారు చేయండి. తుమ్ బచ్చోं को बाप विश्व की बादशाही देते हैं तो हौसला बहुत चाहिए, పిల్లలకు బాబా విశ్వ సామ్రాజ్యం ఇస్తున్నప్పుడు మీకు ఎంత ధైర్యం ఉండాలి అంటున్నాడు బాబా. జర్మీ జగమీ మే బహుతోంకి బుద్ధి అటక్తి రేతి, కానీ మీరు ఈ పనికి మాలిన లోకాభిరామాయణంలో పడిపోయి బుద్ధిని అక్కడి వరకే ఆపేస్తారు. బంధనంకి ఆఫత్ మే మాతాओं पर, ఆఫత్ హై మాతాओं पर, మాతలకేమో బంధనలని ఆపదలు ఉంటాయన్నమాట. మేల్స్ పర్ కోయి బంధన్ నహీ, పురుషులకి ఎలాంటి బంధన లేదు. మాతాओं को అబలా కహా జాతా హై, మాతల్ని అబలలు అంటారు. పురుష బలవాన్ హోతే హై, పురుషులకు బలవంతులు అంటారు. పురుష షాదీ కర్తే హై తో ఉన్కో బల్ దియా జాతా హై, పురుషులు వివాహం చేసుకుంటే వాళ్ళకి శక్తి వస్తుంది, ఇవ్వడం జరుగుతుంది. తుమ్హీ గురు మాతాओं को అబలా కహా జా, तुम ही गुरु ईश्वर सब कुछ हो, ఏమని బలం ఇస్తారు, మీరే గురువు ఈశ్వరుడు, స్త్రీకి అంత సమస్తము. స్త్రీతో జైసే పూంఛ్ హై, స్త్రీ ఏముంది మీకు తోక లాంటిదే అంటారు. పిచాడీ మే లటకనే వాలీతో సచ్చుముచ్చు పూంచ్ హోకర్ హీ లటక్ పడితీ హై, పాపం వెనకాల ఉండేవాళ్ళు ఏముంటారు, నిజంగానే తోకలాగా వెనక ఉంటారు. పతి మే మోహ బచ్చోం మే మోహ పురుషోం కో ఇత్నా మోహ నహీ రహతా, భర్త మీద పిల్లల మీద అందరి మీద మోహం ఉంటుంది స్త్రీకి, పురుషులకైతే అంత మోహం ఉండదు. ఉన్కి తో ఏక్ జుత్తి గయి తో దూసరి తీసరి లేతే హై, వాళ్ళకు ఒక భార్య చనిపోతే మరొక భార్యను చేసుకుంటారు, కావాలంటే ఇంకొకళ్ళని చేసుకుంటారు. ఆదత్ పడి గయినా, అలవాటైంది కదా. బాబాతో సంజాతే రహతే హై, బాబా ఏమని చెప్తుంటారు, యహ అఖబార్ మే డాలో, ఈ విషయాలన్నీ పేపర్లో వేయండి. బచ్చోं को बाप का షో కర్నా, పిల్లలు తండ్రిని షో చేయాలి కదా. ये समझाना तुम्हारा काम है, ఇవన్నీ వివరించటం మీ పని కదా. బాబా के साथ तो दादा भी है तो यह जा नहीं सकते, బాబాతో పాటు దాదా కూడా ఉన్నారు, ఆయన ఏం వెళ్ళారు కదా.
कहेंगे शिव बाबा यह बताओ, ये हमारे ऊपर आपदे आई है, ఏమంటారు శివ బాబా ఇవి చెప్పు, మా మీద ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇస్మే ఆప్ రాయి దో, ఈ విషయంలో నువ్వు సలహా చెప్పు అంటారు. ఐసీ ఐసే బాతే పూछते हैं, ఇలాంటి విషయాలు అడుగుతారంటే బాబ్తో ఆయే హై పతితోంకో పావన్ బనాని, బాబా వచ్చింది దేనికి, పతితుల్ని పావనం చేయడానికి. కానీ మనం ఇలాంటి విషయాలు అడుగుతామన్నమాట. బాబ్కి అయితే తుమ్ బచ్చోంకో ये सब నాలెడ్జ్ మిల్తీ है ना, మీకు జ్ఞానం అంతా దొరికింది కదా, కోషిష్ కర్ ఆపస్ మే మిల్కర్ రాయ్ కరు, అందుకని ప్రయత్నం చేసి మీరందరూ కూడా అందరూ కలుసుకొని పరస్పరం సలహా చేసుకోండి. తుమ్ బచ్చోంకో అవి విహంగ మార్గ్ కి సేవా కా తమాషా దిఖానా చెయ్యి, మీరు చాలా స్పీడ్ సర్వీస్ చేసి ప్రపంచానికి ఎంత గొప్పతనం చూపించాలి. చీంటీ మార్గ్కి సర్వీస్తో చల్తీ ఆ రహీ హై, చీమల్లాగా మీరు సేవ చేస్తూనే ఉన్నారు. లేకిన్ ఐసా తమాషా దిఖావో, కానీ ఎలాంటి అద్భుతం చేసి చూపించండి, జో బహుతోంకా కళ్యాణ్ హో జాయ్, చాలామందికి మంచి జరిగేలాంటిది. బాబానే ఈ కల్ప పహలే భీ సమझाया था, ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెప్పటలేదు బాబా, గత కల్పంలో కూడా చెప్పారు. అభి భీ సమझाते हैं, ఇప్పుడు కూడా చెప్తున్నారు. బహుతోంకి బుద్ధి కహా న కహా ఫసీ హుయి హై, చాలామంది బుద్ధి ఇక్కడో అక్కడ చిక్కుకుపోయి ఉంది. ఉమంగ నహి, అందుకే ఉత్సాహం లేదు. జట్ దేహాభిమాన్ ఆ జాతా హై, వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది. దేహాభిమాన్ని హి సత్యనాశ్ కి హై, దేహాభిమానమే మిమ్మల్ని పూర్తిగా భ్రష్టం చేసింది. అబ్ బాప్ సత్య ఊంచ్ కర్నేకి కిత్నీ సహజ్ బాత్ బతాతే, ఇప్పుడు బాబా సత్యాన్ని ఉన్నతంగా చేయడం కోసం ఎంత ఈజీగా చెప్తున్నారు. బాప్కో యాద్ కరోతో శక్తి ఆయే, బాబాని జ్ఞాపకం చేస్తే మీకు శక్తి వస్తుంది. నహీతో శక్తి ఆతి నహి, లేకపోతే శక్తి రాదు. బల్ సెంటర్ సంభాల్తే హై పరంతు నషా నహి, సెంటర్ సంభాళిస్తుంటారు కానీ నషా లేదు. క్యోంకి దేహాభిమానం ఉంది. దేహీ అభిమాని బనేతో నషా చెడే, మీరు ఆత్మాభిమాని అయితే కదా మీకు నషా వచ్చేది. हम इस बाप के बच्चे हैं, हम किस बाप के बच्चे हैं, మనం ఎవరి పిల్లలం. బాప్ कहते हैं जितना तुम देही अभिमानी होंगे उतना बल आएगा, మీరు ఎంత ఆత్మాభిమాని అయితే అంత శక్తి వస్తుంది. आधा कल्प का देहाभिमान का नशा है तो देही अभिमानी बनने में बड़ी मेहनत लगती है. అర్ధకల్పం యొక్క దేహాభిమానం యొక్క నష ముందు ఆత్మాభిమాని అయితే ఎంత కష్టం అవుతుంది మీకు, ఎంత గొప్ప కష్టపడాలి. ఐసే నహీ బాబా జ్ఞాన్ కా సాగర్ హై, హమ్నే భీ జ్ఞానం ఉఠాయా, అలా అనుకోకండి, బాబా జ్ఞాన సాగరుడు, మేము కూడా జ్ఞానం తీసుకున్నాము. బహుతోంకో సమझाते हैं పరంతు యాద్ కా జౌహర్ భీ చాహియే, ఎంతోమందికి మేము జ్ఞానం చెప్తాము కానీ బాబాని జ్ఞాపకం చేసినటువంటి షార్ప్నెస్ కావాలి కదా, అంటే యోగం కావాలి కదా. జ్ఞాన్కి తల్వార్ హై, జ్ఞానం అనేది ఒక కత్తి లాంటిది. యాద్కి ఫిర్ యాత్ర హై, స్మృతి అనేది యాత్ర. దోనో అలగ్ చీజ్ హై, రెండు వేర్వేరు అంటున్నారు బాబా. జ్ఞాన్ మే యాద్కి యాత్ర కా జోహర్ చాహియే, ఈ జ్ఞానంలో స్మృతి యాత్ర యొక్క పదును ఉండాలి. వ నహీతో కాట్కి తల్వార్ హో జాతి హై, ఒకవేళ లేదనుకోండి అది కత్తి ఎలాంటిది, చెక్క కత్తి లాంటిది అన్నమాట. సిక్ లోగ్ తల్వార్ కా కితనా మాన్ రక్తే, సిక్కులు కత్తి యొక్క మహిమ ఎంతగా గొప్పగా మాన్యత ఇస్తారు. ఓతో హింసక్తి, వాళ్ళు హింస చేస్తారు. జిస్సే లడాయికి, దాంతో యుద్ధం చేస్తారు. వాస్తవమే గురువు లోగ్ లడాయి తోడే హీ కర్ సక్తే, గురువులు ఎక్కడైనా యుద్ధం చేస్తారా. గురువుతో అహింసక్ చాయి, గురువులంటే అహింసతో ఉండాలి. లడాయి సే తోడే హీ సద్గతి హోతీ హై, యుద్ధం చేయటం వల్ల ఏమైనా సద్గతి అవుతుందా. తుమ్హారీ తో హై యోగి కి బాత్, మీ విషయం ఏంటి, యోగంతో సంబంధించిన విషయం. యాద్ కే బల్ బిగర్ జ్ఞాన్ తల్వార్ కామ్ నహీ కరేగి, బాబాని జ్ఞాపకం చేసే ఆ యొక్క శక్తి లేకపోతే జ్ఞానం అనే కత్తి పని చెయ్యదు అంటున్నారు బాబా. క్రిమినల్ ఐ బడా నుక్సాన్ కర్నే వాలీ హై, అపవిత్ర దృష్టి చాలా నష్టం చేస్తుంది. ఆత్మ కానూన్ సే సున్తీ హై, ఆత్మ చెవులతో వింటుంది. బాప్ కైతే హై తుమ్ యాద్ మే మస్త్ రహో, మీరు బాబా జ్ఞాపకంలో తన్మయంలో ఉండండి. తో సర్వీస్ బడితీ జాయిగి, సేవ పెరుగుతూ ఉంటుంది. కభీ కభీ कहते हैं బాబా సంబంధి సున్తే నహీ, అప్పుడప్పుడు ఏమంటారు, మా సంబంధీకులు వినడం లేదు అంటారు. బాబా कहते हैं యాద్కి యాత్ర మే కచ్చే హో, మీరే స్మృతి యాత్రలో
పరిపక్వత లేదు మీకు అంటున్నాడు బాబా. ఇస్లియే జ్ఞాన్ తల్వార్ కామ్ నహీ కర్తీ, మీరెంత జ్ఞానం చెప్పిన వాళ్లకు పని చెయ్యదు అంటున్నారు. యాద్కి మెహనత్ కరో, బాబాని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేయండి. ఏ హై గుప్త మెహనత్, ఇది గుప్తంగా చేసేటువంటి విషయం. మురళీ చలానాతో ప్రత్యక్ష హై, మురళీ నడిపించడం అనేది కళ్ళకు కనిపిస్తుంటుంది. యాద్ హీ గుప్త మెహనత్ హై, బాబాను జ్ఞాపకం చేయటమే గుప్తంగా చేసేటువంటి కృషి. జిస్సే శక్తి మిల్తీ హై, దీనివల్ల శక్తి దొరుకుతుంది. జ్ఞాన్ సే శక్తి నహీ మిల్తీ, జ్ఞానంతో శక్తి దొరకదు అంటున్నారు బాబా. తుమ్ పతిత్ సే పావన్ యాద్కే బల్సే బంతే హో, మీరు పతిత పావనులు ఎలా అవుతారు? పతితుల నుండి పావనులు ఎలా అవుతారు అంటే బాబా యొక్క స్మృతి చేయడం వల్ల. కమాయి కాహి పురుషార్థ కర్నా హే, ఈ విధంగా పుణ్య ఖాతా జమ చేసుకుని పురుషార్థం చెయ్యాలి. బచ్చంకో యాద్ జబ్ ఏక్ రస్ రహతీ హై, పిల్లలు ఒకే విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా స్థితిలో. అవస్థ అచ్చీ హై, వాళ్ళ యొక్క స్థితి బాగుంటుంది. తో బహుత్ ఖుషీ రహతీ హై, వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. और जब याद ठीक नहीं है, బాబాని జ్ఞాపకం చేయడం సరిగా లేదు, కిసి బాత్ మే గుట్కా ఖాతే హై, ఏదో ఒక విషయంలో మనసులో తినేస్తూ ఉంటుంది. తో ఖుషీ గాయబ్ హో జాతీ హై, సంతోషం అనేది పోతుంది. క్యా స్టూడెంట్ కో టీచర్ యాద్ నహీ పడతా హై, స్టూడెంట్కి టీచర్ గుర్తురారా? यहाँ तो घर में रहते सब कुछ गुटखा खाते हैं तो खुशी गायब हो, यह तो सब कुछ గుట్కా ఖాతే అయితే ఖుషి గాయబ్ హో జాతి. ఇక్కడ ఇంట్లో ఉండి కూడా అన్నీ మీరు బాధలు పడుతూ ఉంటే సంతోషం ఎక్కడ ఉంటుంది? అన్ని ఆలోచనలు పెట్టుకుంటే. క్యా స్టూడెంట్ కో టీచర్ యాద్ నహీ పడతా, ఇస్ టీచర్ సే తో తుమ్ బహుత్ బహుత్ ఊంచ్ పదవి మిల్తా, ఈ టీచర్ని గుర్తు చేయటం వల్ల మీకు చాలా ఉన్నతమైన స్థితి పదవి దొరుకుతుంది. గృహస్థ వ్యవహారమే బీ రహనా హై, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. टीचर करते टीचर का याद करना है, टीचर की याद रहे तो भी बाप और गुरु याद जरूर आएगा. टीचर गुर्तुन्ना बाबा गुरु अंदर गुर्तुंटाరు. कितने प्रकार से समझाते रहते, इन्हीं రకాలుగా చెప్పడం జరుగుతుంది. परंतु घर में फिर धन दौलत बाल बच्चे आदि देख भूल जाते, ఎన్ని రకాలు చెప్పినా కానీ ఇళ్లలో ధనం చూసుకుంటారు, సంపద చూసుకుంటారు, భార్య పిల్లల్ని చూసుకుంటూ మర్చిపోతారు. समझाते तो बहुत है, ఎన్నో రకాలుగా చెప్తాను. तुमको रूहानी सर्विस करनी है, మీకు ఆత్మల సేవ చేయాలని. బాప్కి యాద్ హీ హై ఊంచైతే ఊంచ్ సేవ, బాబాని జ్ఞాపకం చేయడమే అన్నిటిని మించిన ఉన్నతమైన సేవ. మనసా వాచా కర్మణ బుద్ధిమే బాప్కి యాద్ రహే, త్రికరణ శుద్ధిగా బుద్ధి లోపల బాబా యొక్క జ్ఞాపకం ఉండాలి. ముఖ్సే భీ జ్ఞాన్ కి బాతే సునావో, నోటితో కూడా జ్ఞానం విషయాలు చెప్పండి. కిస్కో దుఃఖ్ నహీ దేనా, ఎవరిని బాధ పెట్టద్దు. కోయి అకర్తవ్య నహీ కర్నా, ఎలాంటి చేయరాని పనులు కూడా చేయకూడదు. పహలీ బాత్ అల్లఫ్ నా సమझने से और कुछ भी समझेंगे नहीं, ముఖ్య విషయం ఏంటంటే పరమాత్మను తెలుసుకోకపోతే ఏ విషయం కూడా అర్థం కాదు. పహలే అల్లఫ్ పక్కా కరావు, ముందు పరమాత్మను పక్కా చేయించండి. తబ్ తక్ ఆగే బడ్నా నహీ చాహియే, అంతవరకు ముందుకు వెళ్ళడానికే లేదు. శివబాబా రాజయోగ్ సిక్లాకర్ విశ్వ కా మాలిక్ బనాతే హై, శివబాబా రాజయోగం నేర్పించి విశ్వ యజమానిగా చేస్తున్నారు. ఇస్ చీచీ దునియా మే మాయా కా శోభ అవుతాయి, ఈ అసహ్యమైన ప్రపంచంలో మాయ యొక్క ఆడంబరం చాలా ఉంది. కిత్నా ఫ్యాషన్ హో గయా హై, ఎన్ని రకాల ఫ్యాషన్లు పడుతుంటారు. చీచీ దునియా సే నఫరత్ ఆనీ చాహియే, ఇలాంటి అసహ్యమైన ప్రపంచం మీద మీకు అసహ్యం కలగాలి కదా. ఏక్ బాప్ కో యాద్ కర్నే సే తుమారే వికర్మ వినాశ్ హోంగి, ఆ ఒకే తండ్రిని గుర్తు చేయడం వల్ల మీ వికర్మలు విదగ్ధమవుతాయి. పవిత్ర బన్ జాయింగే, మీరు పవిత్రమవుతుంటారు. టైం వేస్ట్ నహీ కరు, టైం వ్యర్థం చేయకండి. అచ్చి రీతి ధారణ కరు, చక్కగా పాటించండి. మాయా దుష్మన్ బహుతోంకా అకల్ చెట్ కర్ దేతీ హై, మాయ శత్రువులాగా చాలామంది బుద్ధిని పాడు చేస్తుంది అంటున్నాడు బాబా. కమాండర్ గఫలత్ కర్తే హై తో ఉన్కో డిస్మిస్ భీ కర్తే హై, ఎవరైనా కమాండర్ తప్పు చేస్తే వాళ్ళని డిస్మిస్ చేస్తారు కదా. ఖుద్ కమాండర్ కో భీ లజ్జా ఆతీ హై, స్వయంగా ఆ కమాండర్ కూడా సిగ్గు అనిపిస్తుంది. వీరు రిజైన్ భీ కర్ దేతే హై, అయ్యో నేను తప్పు చేశానని రాజీనామా ఇచ్చేస్తారు. యహా భీ ఐసే హోతా హై, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అచ్చే అచ్చే కమాండర్స్ కభీ ఫా హో జాతే హై, మంచి మంచి కమాండర్స్ లాంటి వాళ్ళే ముందు వెళ్ళిపోతారు అంటున్నాడు. అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और नमस्ते। సారాంశము, యాద్కి గుప్త మెహనత్ కర్నీ హై, బాబాని జ్ఞాపకం చేసేది గుప్తంగా ప్రయత్నించాలి। యాద్కి మస్తీ మే రహనే సే సర్వీస్ స్వతः ही बढ़ती रहेगी। బాబా యొక్క స్మృతి అనే నశాలో ఉంటే సేవ ఆటోమేటిక్గా పెరుగుతుంది। మనసా వాచా కర్మణ యాద్ మే రహనే కా పురుషార్థ్ కర్నా హై, అంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా బాబా యొక్క జ్ఞాపకంలో ఉండే ప్రయత్నం చెయ్యాలి। ముఖ్ సే జ్ఞాన్ కి హీ బాతే సునానీ హై, నోటితో జ్ఞానం యొక్క విషయాల్నే చెప్పాలి। కిస్కో దుఃఖ్ నహీ దేనా హై, ఎవరిని బాధ పెట్టవద్దు। కోయి భీ అకర్తవ్య నహీ కర్నా హై, ఎలాంటి చెయ్యరాని పనులు చేయకూడదు। దేహీ అభిమాని బననేకి మెహనత్ కర్నీ హై, ఆత్మాభిమాని అయ్యేటువంటి ప్రయత్నం చేయండి। వరదానం, विजयीपन के नशे द्वारा सदा हर्षित रहने वाले सर्व आकर्षणों से मुक्त भव। మేము విజయులమయ్యాము అనే ఆనందంలో అన్ని ఆకర్షణల నుంచి విముక్తులయ్యేవారవ్వండి। విజయీ రత్నం కా యాద్గార్ హై, విజయ రత్నాల యొక్క జ్ఞాపకార్థం ఏంటి? బాప్ కే గలే కా హార్ ఆజ్ తక్ పూజా జాతా హై, బాబా మెడలో హారమయ్యి వాళ్ళు ఇప్పటికీ పూజింపబడుతున్నారు। తో సదా యహీ నషా రహే, ఎప్పటికీ ఇలాంటి నషానే ఉండాలి। హమ్ బాబా కే గలే కా హార్ విజయీ రతన్ హై, మేము బాబా మెడలో హారం లాంటి విజయ రత్నాలము। హమ్ విజయ్కి విశ్వకే మాలిక్కే బాలక్ హై, విశ్వ యజమాని అయినటువంటి ఆ తండ్రికి మేము పిల్లలము। హమే జో మిలా హై వహ్ కిసీ కో భీ మిల్ నహీ సక్తా, మాకేది దొరికిందో అది మరెవరికి కూడా దొరకదు। ఏ నషా और खुशी, ये నషా ఉండాలి, సంతోషం ఉండాలి, ఎలాగ స్థాయి రహే, స్థిరంగా ఉండాలి। తో కిసీ భీ ప్రకార్ కి ఆకర్షణ సే పరే రహేంగే, అప్పుడే మీరు ఎలాంటి ఆకర్షణల నుంచి అయినా కానీ దూరంగా ఉండగలుగుతారు, అతీతంగా ఉండగలుగుతారు। జో సదా విజయీ హై, ఎప్పటికీ విజయులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓ సదా హర్షిత్ హై, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు। ఏక్ బాప్ కి యాద్ కో హీ ఆకర్షణ మే ఆకర్షిత్ హై, వాళ్ళు ఒకే తండ్రి యొక్క జ్ఞాపకం యొక్క ఆకర్షణలోనే ఆకర్షితులై ఉంటారు। స్లోగన్, ఏకకే అంతమే ఖో జానా, ఆ ఒకే తండ్రి యొక్క అంతిమంలో మునిగిపోవాలి। అర్థాత్ ఏకాంతవాసి బననా, ఏకకే అంతమే ఖో జానా అర్థాత్ ఏకాంతవాసి బననా। दादी का पॉइंट है, अपनी స్థితి को सदैव सुखमय रखो, మీ స్థితిని ఎప్పుడు సుఖప్రదంగా ఉంచుకోండి। కభీ భీ తంగ్ దిల్ ఉదాస్ దిల్ నహీ బన్నా, ఎప్పుడు కూడా విసిగిపోయే మనసు ఉండద్దు, ఉదాసీనమయ్యే మనసు ఉండద్దు। కోయి झूठा అపమాన్ కరేగా, ఎవరైనా లేనిపోని అవమానాలు చేశారు। కోయి సచ్చా, కొంతమంది సత్యంగా చేస్తారు। దునియాకి టక్కరే అనేక ఆయేగి, ప్రపంచంలో ఎన్నో సంఘర్షణలు వస్తాయి మీ ముందుకి। లేకిన్ హమే ఉదాస్ నహీ హోనా హై, కానీ మనము ఉదాసీనం కావద్దు। పత్తర్వి ఆఖిర్కార్ పానీకు లకీరెం జాతీ హై, అంటే ఈ యొక్క రాయి కూడా చివరికి నీళ్లు పడి పడి గీతలు పడి పడి పూజనీయం అవుతుంది అంటున్నారు। హమే భీ సబ్ కుచ్ సహన్ కర్కే చల్నా హై, మనం కూడా అన్ని సహించుకొని నడుచుకోవాలి। హల్చల్ కో సమాప్త కర్నే కా సాధన హై, మనలోని ఆందోళనను సమాప్తం చేసే సాధనం ఏంటి? బాబా సే మన్ కీ బాతే కర్నా, బాబాతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి। బాబా కే పాస్ జావో తో బాబా స్వతः ही కదమోं में బల్ భర్ దేగా, మనం బాబా దగ్గర ఉంటే తప్పకుండా ఆయన మన అడుగడుగునా కూడా శక్తి నింపుతారు। అచ్చా, ఓం శాంతి। हर पल मिले तो मुझको है तुमसे प्यार बाबा, दिल में मेरे सदा रहने वाले, प्यार से मैंने तुझको पुकारा।
का खोल दो तुम पिटारा। प्यारे बाबा मीठे बाबा, एक तू ही तो है बस हमारा। तुझसे रोशन है सबका सितारा। एक तू ही तो बस है किनारा। प्यारे बाबा